గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఉండేటువంటి విషయాన్ని మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 13:22. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిము గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనల్ని చంపగోరుని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేతను అంగీకరింపడు, ఈ సంగతులు మనకు చూపింపడు, ఈ కాలంలో ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పిన విషయం ఏంటంటే, వారు బలి అర్పించిన తర్వాత దూత వెళ్ళిపోద్ది, ఆ జ్వాలల్లో పడి వెళ్ళిపోద్ది. మనం డైరెక్ట్గా సరాసరి దూతను చూసాం కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం చచ్చిపోతాం, దేవుడు చంపేస్తాడు అనే భయముతో ఉన్నప్పుడు మనోహ భార్య అంటది, మనల్ని దేవుడు చంపేస్తే మన అర్పణను దేవుడు అంగీకరించడు కదా అని మాట్లాడుద్ది. చూడండి ఒకసారి, భర్త భయాందోళనలో ఉన్నప్పుడు భార్య ఏం చేస్తుందండి? చెప్పరా, గట్టిగా చెబుదాం. భార్య ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేస్తుంది? బలపరుస్తుంది. భర్త ఎలా ఉన్నప్పుడు? భయం, భీతి, అప్పులంటే భయం, ఏమండి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల కోసం భయం, ఉంటాయో లేవో అని చెప్పేసి, ఒక వ్యాపారం చేసుకున్నప్పుడు పడుద్దో లేదనేటువంటి అటువంటి భయం, ఒక ఉద్యోగం వెళ్తున్నప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నాం కానీ ఈఎంఐలు తీరతాయో లేదనేటువంటి భయం, సరిపోద్దో లేదనేటువంటి భయం, పెళ్ళి అయితే పిల్లలు పుడతారో పుట్టరో అనే భయం, రకరకాల భయాలు మనుషులు ఉంటాయి. అతి ప్రాముఖ్యంగా వివాహ దాంపత్య జీవితంలో ఇరువురు ముందుకు వెళ్తున్నప్పుడు భార్య భర్తలుగా దయచేసి వారు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి సమస్యను చూసి సందర్భాల్లో భయాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వాస్తవం ఏంటి తెలుసా? భర్త భయపడితే భార్య బలపరచాలి, భార్య భయపడితే భర్త బలపరచాలి.